దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలు ఇంకా నెరవేర్చబడలేదా? బైబిల్ వాక్యం సెలవిస్తుంది, హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం. ఆ దర్శన విషయం నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమూటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుకొనుము, అది తప్పక జరుగును. అవునండి, దేవుడిచ్చిన ప్రతి వాగ్దానం కూడా నీ జీవితంలో తప్పకుండా నెరవేర్చబడుతుంది. ఈ రోజు డేట్ రాసి పెట్టుకోండి, ఈ రోజు టైం రాసి పెట్టుకోండి. దేవుడు తప్పకుండా నీకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తాడంతే. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, 6 100 100 6 దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. నీ జీవితంలో నీవు ఏదో ఒక దాని కోసం ఎదురు చూస్తున్నావు కదా, నాకు తెలియదు అది ఏదో, నువ్వు దేనికోసం ఎదురు చూస్తున్నావు తెలియదు, కానీ ఈ రోజు డేట్ రాసి పెట్టుకోండి, టైం రాసి పెట్టుకోండి. దేవుడు చెప్పిన తప్పకుండా నీ జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు. అబ్రహాము జీవితంలో దేవుడు నెరవేర్చాడు, యేసేపు జీవితంలో దేవుడు నెరవేర్చాడు, దావీదు జీవితం దేవుడు నెరవేర్చాడు. అలానే నీ జీవితంలో కూడా దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నావు కదా, దేవుడు నీకు మంచి ఉద్యోగం ఇస్తాడు. వివాహం కోసం, దేవుని చిత్తం కోసం ఎదురు చూస్తున్నావా, దేవుడు నీ వివాహాన్ని అద్భుతంగా, ఘనంగా, జయకరంగా దేవుడు జరిగిస్తాడు. దేవుడు నీ అప్పుల నుండి, నీ కష్టాల నుంచి దేవుడిని విడిపిస్తాడు. నీ ఆర్థిక స్థితి నుంచి దేవుడు విడిపిస్తాడు. నీకు దూరమైన భార్యను లేకపోతే భర్తను దేవుడు మార్చి, వాళ్ళ మనసును మార్చి నీ వివాహ జీవితాన్ని మరలా నూతనంగా దేవుడు చేస్తాడు. నీ వివాహం జీవితాన్ని దేవుడు మరలా దేవుడు కడతాడు. స్వస్థత కొరకు ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు ఎదురు చూస్తున్నావు, దేవుడు చెప్తున్నాడు, నీ ఆరోగ్యం మరలా నేను ఇచ్చేద్దును, నిన్ను స్వస్థపరుస్తాను దేవుడు చెప్తున్నాడు. పెళ్ళయి చాలా సంవత్సరాలు అవుతుంది కానీ మాకు ఇంకా పిల్లలు లేరు, మాకు సంతానం లేని చెప్పి బాధపడుతున్నావా, దేవుడు చెప్తున్నాడు, నీకు నేను సంతానం ఇస్తాను, నీకు నేను పిల్లలు అనుగ్రహిస్తాను, అబ్రాహాముకి నేను ఇచ్చినట్లు నేను నీకు కూడా ఇస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇదే రోజు మరుసటి సంవత్సరంలో నీ కౌగిట్లో కుమారుడు కుమార్తె నేను ఇస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏదైనా సరే దేవుడు తప్పక చేస్తాడు, కానీ నువ్వు విశ్వాసంతో కనిపెట్టుకుని ఉండాలి. డోంట్ గివ్ అప్. ఆ వాగ్దానాలు ప్రార్థనలు పెట్టి దాన్ని ప్రార్థన చేయండి, దేవా ఈ వాగ్దానం నా జీవితం నెరవేర్చుకోవాలి, దేవుడు తప్పక నెరవేరుస్తాడు. నీకు దేవుడు ఏ వాగ్దానం చేశాడో కింద ఈ కమెంట్ సెక్షన్ లోకి వచ్చి మీ యొక్క వాగ్దానాన్ని కమెంట్ సెక్షన్ లో టైప్ చేసి పెట్టండి. గాడ్ బ్లెస్ యు.